ఈ ఒక్క ప్లేట్ ఇడ్లీ 175 రూపాయలు చార్జ్ చేశారు. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మై నిన్నటి నుంచి ఫుల్ జ్వరం. జనవరి 1వ తారీఖే ఫుల్ జ్వరం వచ్చింది. జ్వరం తగ్గింది కానీ జలుబు తగ్గలేదు. నిన్న పెట్టిన వీడియో కూడా ఇంతకు ముందు తీసిన వీడియో నిన్న అప్లోడ్ చేశాను అనమాట. ఎందుకంటే అసలు నా వల్ల అవ్వలేదు నిన్న వీడియో తీయడానికి. మార్నింగ్ లేచిన కాడి నుంచి దగ్గు, జలుబు, జ్వరం, చాలా నీరసం అయిపోయాను. ఎందుకో తెలీదు, సడన్ గా జ్వరం వచ్చింది. నిన్న ఈవినింగ్ కొంచెం 31st నైట్ కొంచెం తేడా అనిపించింది. కేక్ కటింగ్ అయింది, తిన్నాం, పడుకున్నాం. మిడ్ నైట్ లో ఫుల్ చాలా వేడైపోయింది బాడీ. నిన్నంతా రెస్ట్ తీసుకుని టాబ్లెట్స్ అవి వేసుకున్నా. ఇన్స్టామార్ట్ లో బ్రెడ్, ఎగ్స్, బనానా, మిల్క్ ఆర్డర్ పెట్టాను. బేసిక్ గా మనకి మిల్క్ ని ఇది ఉంటే చాలు ప్రస్తుతానికి టాబ్లెట్లు వేసుకుందామని. కాకపోతే డెలివరీ ఛార్జీలు పడిపోతాయి అని చెప్పేసి మళ్ళీ బొక్కలు ఈ 2 పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పాలు పెట్టి తాగాలి. ఇవి తినేసి టాబ్లెట్ వేసుకోవాలి. మా ఇంట్లో చూడండి ఎన్ని టాబ్లెట్లు ఉన్నాయో. చిన్న మెడికల్ స్టోరే ఉంటుంది. ఇప్పుడు ఇందులో జ్వరం టాబ్లెట్ ఎత్తుక్కుని వేసుకోవాలి. మా ఆ బ్రెడ్ తినేసి టాబ్లెట్లు వేసుకుని స్లీప్ వేసి ఇప్పుడే లేసా. బౌలీ మాయకి ఇలా జలుబు చేసింది మా అని చెప్తే పాపం నా కోసం స్పైసీగా సూప్ చేస్తున్నాడు. సూపీ నూడిల్స్ అంటే ఏంటో తగ్గిపోద్ది జలుబు తాగితే. అనవసరంగా టాబ్లెట్ వేసినట్టున్నాను. ఏదైనా మన ఫుడ్ తోనే తగ్గించాలి మాయా. ఇది జబ్బైనా ఇంకేమైనా సరే, తాగిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి ఫైనల్ గా అది ఎలా ఉందో చూడడానికి భలే టెంప్టింగ్ గా ఉంది మాయా. బాబా పొగలు వచ్చేస్తున్నాయి, కాలిపోతుంది. ఓకే బా, నాకు జ్వరం వస్తే తెలియదు కదా టేస్ట్. అలా ఉంది, అయినా తెలుస్తుంది. ఆవిరి పట్టుకుందామని వేడి నీళ్ళు పెట్టా. నీళ్ళు మరిగిపోయాయి. కొద్ది పసుపు వేసి కొంచెం జండు బాంబు కూడా వేసి దెబ్బ దాన్ని అలా వేసి వచ్చేస్తుంది. దుప్పట్లోకి దూరితే రేపటికి ఎగిరిపోవాలి జలుబు. నిన్నటి నుంచి క్లైమేట్ ఇలానే ఉంది. ఎండ లేదు, ఏం లేదు, కానీ ఫుల్ చలి, చాలా చలిగా ఉంది. సడన్గా న్యూ ఇయర్ ఆ రోజు 31st నైట్ నుంచి ఫుల్గా చలి ఎక్కువైపోయింది. దాంతో బాబాయ్ మామూలు జలుబు చేయలేదు. ఫీవర్ తగ్గింది కానీ జలుబుని ఆ దగ్గు, ఆ తుమ్ములు ఇవి తగ్గలేదు. ఎందుకన్నా మంచిదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తున్నా. వైరల్ ఫీవరే 100%. ఎందుకంటే ఫీవర్ లేదు, ఫీవర్ తగ్గింది, జలుబు అయి ఉన్నాయి కదా. వెళ్ళి ఒకసారి చూపించుకుని డౌట్ క్లియర్ అయిపోద్ది. లేకపోతే మళ్ళీ వ్లాగ్స్ లేట్ అయిపోద్ది. వాయిస్ ఓవర్లో వాళ్ళు పచ్చల వీడియోకి నిన్నే షార్ట్ లో అనౌన్స్మెంట్ చేశాను. అందుకని ఇక రెగ్యులర్ గా మనం అప్డేట్స్ ఇస్తూ ఉండాలి కదా పచ్చల గురించి. అందుకని వెళ్ళిపోయి ఒకసారి చూపించుకుందాం అనుకుంటున్నా. శాండీకి ఫోన్ చేసా, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఉందంట క్లినిక్, బాగా చూస్తారని చెప్తే అక్కడికి వెళ్తున్నా. తను అక్కడికి వస్తుందండి. లొకేషన్ దగ్గరికి వచ్చాను. ఏది శాండీ హాస్పిటల్? ఇదా? డాక్టర్ బాగా చూస్తాడు. డాక్టరేనా అసలు? బాగా చూస్తాడు. కన్సల్టేషన్ ఫీజు కూడా ఉండదు. పదలే చూపించుకుందాం. బడ్జెట్ ఫ్రెండ్లీ డాక్టరా? ఏదైతే రాయకూడదు అనుకున్నాను అదే రాశారు. ఇంజెక్షన్ రాస్తే అది రబ్ చేసుకోవాలి. పొడి చేశారు గైస్, చాలా గట్టిగా పొడి చేశారు. పొడి చేసి ఓఆర్ఎస్ చేతిలో పెట్టారు. నేను బయటికి వెళ్ళి ఓపెన్ లేక ఇడ్లీ ఆర్డర్ పెట్టాను. మా ఎంత అనుకుంటున్నారు కాస్ట్? ప్యాకింగ్ చూడండి ఎంత ప్రీమియం గా ఉందో. చాలా బాగా చేశారు ప్యాకింగ్ మాత్రం. ఈ ఒక్క ప్లేట్ ఇడ్లీ 175 రూపాయలు చార్జ్ చేశారు. నార్మల్ గా అయితే 75 రూపాయలు అంట. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్న ట్యాక్స్లని అవని ఇవన్నీ మొత్తం కలిపి అంత రేట్ వేశారు.
బాబాయ్ మండిపోతుంది మొత్తం. ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది, ఫీవర్ రావడం వల్ల అనుకుంటా ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. పర్లేదు, ఈరోజు ఇడ్లీతో అడ్జస్ట్ అయిపోయి రేపు జ్వరం తగ్గిపోతే బిర్యానీ వేసేయచ్చు. తిట్టండి, తప్పలేదు, తిట్టండి. మరి వైరల్ ఫీవరే కదా. ట్యాబ్లెట్లు చూడండి ఎన్ని ఇచ్చారు. 4 రకాల ట్యాబ్లెట్లు మింగాలి. ఏం ట్యాబ్లెట్ ఇది? ఎసోట్రెండ్, మోవోసెట్, ట్యాప్నిల్, ఇదేదో ట్యాబ్లెట్. చాలామంది ట్యాబ్లెట్లు మింగడానికి ఓవర్ యాక్టింగ్ చేసేస్తారు. నేను ఎలా చాక్లెట్లు మింగినట్టు మింగేస్తా. అయిపోయా ఒకటి. బాబు ఇదేంటి ఎంత ఉంది? అది చిన్నది కాబట్టి వెళ్ళిపోయింది. 2. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మిగిలిన 2 వేద్దాం. ట్యాబ్లెట్ చూడండి ఎంత ఉందో. దీనమ్మ జీవితం. 3. లాస్ట్ ట్యాబ్లెట్. అమ్మా 4 అయిపోయినాయి. మా ఇప్పుడే స్నానం కూడా చేసి వచ్చా. పర్లేదు, కొంచెం పర్లేదు, బాగానే ఉంది ఇప్పుడు హెల్త్. లైట్గా జలుబు, గొంతు నొప్పి ఉంది. ఫీవర్ అయితే మ్యాక్సిమం తగ్గిపోయింది. ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ మీకు ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి. ఈరోజు వ్లాగ్ నా హెల్త్ గురించి ఉంటుంది. నాకు తెలుసు చాలా మంది బోర్ ఫీల్ అయ్యి ఉంటారు. కాకపోతే డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి నా హెల్త్ అప్డేట్ కూడా మీకు ఇవ్వాలి. మ్యాక్సిమం ఈరోజు ఇప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత ఏదో మొత్తుగా ఉంది, పడుకుని పోయి రేపటికి సెట్ అయిపోద్ది. మీరు కూడా మా టైగర్ మైక్ తగ్గిపోవాలని చెప్పేసి ప్రేయర్ చేయండి. మ్యాక్సిమం ఈ నైట్ తగ్గిపోతుంది నాకు తెలుసు. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ గా మన డైలీ వ్లాగ్స్ అదే జోష్ తో వస్తాయి. ఇక్కడ దాకా వ్లాగ్ చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దు నేను ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. మరి జై హింద్.